ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనము. మీకు అసాధ్యమైనది ఏదియు నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానమును ధ్యానించుకుందాము. సహోదరి సహోదరుడా, మన ప్రభువు అంటున్నాడు, నీకు అసాధ్యమైనది ఏది ఉండదని ప్రభువు సెలవిస్తున్నాడు. మనము దేవునికి ప్రార్థించినప్పుడు విశ్వాసముతో ప్రార్థించాలి. నీ హృదయంలో ఆవగింజంత విశ్వాసం ఉంటే ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతాయని మన యేసయ్య సెలవిస్తున్నాడు. సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎప్పటి నుంచో ఆగిపోయిన కార్యాలు, పనులు దేవుడు జరిగిస్తాడు. అది వ్యాపార ప్రయత్నమైనా, ఉద్యోగ ప్రయత్నమైనా, చదువు అయినా, కుటుంబంలో అభివృద్ధి పని ఏదైనా సరే దేవుడు నీకు సాధ్యపరుస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానాన్ని నమ్మి ప్రార్థించాలి. సహోదరి సహోదరుడా, దేవుడు ఎప్పుడు కూడా అన్నిటిలో మీకు చాలినంతగా ఎప్పుడు ఉండేలా, ప్రతి మంచి పని కోసము మీకు సమృద్ధి ఉండేలా దేవుడు మీ పట్ల సర్వకృప సమృద్ధి అధికం చేయగలడు. సహోదరి సహోదరుడా, అబ్రహాము శారా జీవితాల్లో మనం చూసినట్లయితే వారికి 90 సంవత్సరాలు దాటిన తర్వాత దేవుడు వారికి వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును అనుగ్రహించాడు. తర్వాత ఎన్నో అద్భుత కార్యాలు అబ్రహాము జీవితంలో దేవుడు చేశాడు. అబ్రహాము సంతానాన్ని నక్షత్రాల్లాగా, ఇసుక రేణువుల్లాగా భూమి మీద దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము సంతానం ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేశాడు. భూమి మీద ఉన్న జనాంగాలన్నిటిలో గొప్ప జనాంగంగా వారిని దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము యొక్క విశ్వాసం ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు జరిగాయి. దేవుడు మన జీవితంలో కూడా అద్భుత కార్యాలు చేస్తాడు. చెప్పబడిన వాక్యము దేవుడు మనందరి జీవితాల్లో దీవించి ఆశీర్వదించునుగాక. వాక్యమును బట్టి ప్రార్థించుకుందుము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేలాది దూతల చేత కొనియాడబడుచున్న దేవా, ప్రేమాస్వరూపి, నీకు వేలాది స్తోత్రాలు, వందనములు తెలియజేస్తున్నాము. నీకు అసాధ్యమైనది ఏది ఉండదని చెప్పిన దేవా, నీకు వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. మీ వాగ్దానాల ద్వారా మాతో ప్రతిరోజు మాట్లాడుతున్న అమూల్యమైన మాటలను బట్టి, ఆదరణ మాటలను బట్టి వందనములు తెలియజేస్తున్నాము. ఎందరైతే బిడ్డలు ఏ సమస్యల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, మీరే వారి సమస్యల నుండి విడుదల దయచేయండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు తండ్రి మీ దయాహస్తములతో వారిని కాపాడండి. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. కాలేజీకి వెళ్ళే బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో బిడ్డలను అనుగ్రహించండి, సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి. మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో
పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.